అంటే ఒకరింటికి వెళ్ళటం అంట, మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట, మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం, కంపెనీలు మారిపోవటం, ఒకే రూమ్లో ఉండటం. అబ్బా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా 5 నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు. అందరూ కూడా అమ్మాయి జూనియర్, అందులో జాబ్ పోయింది, మళ్ళీ ఇంకో జాబ్ ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు నా మీద రేపు కేసు పెట్టి నేను జైలుకి వేస్తే మా నాన్నకి ఆటో డాక్ మేడం. నేను జైలుకి వెళ్ళానంటే మా నాన్న వేరే రూమ్ లో కాపురం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి కదయ్యా. ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోతే ఊరుకుంటారా ఖాళీగా? ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అమ్మాయికి? ఏం లేదా? లేదు, ప్రెగ్నెన్సీ. మరి ఇంకేమైనా చెప్పాలి కదా నాన్న. కేవలం ఓకే వాటేసుకొని బండి మీద వెళ్ళటం అనేది తప్పే అనుకో, అట్లీస్ట్ నీకు తెలిసిన అది కాకుండా ఇంకేం లేదు. ఆ మాత్రం దానికి వదిలేస్తావు అమ్మాయిని? ఆ అమ్మాయిని సరిదిద్దుకొని ఒక్క మాట కూడా చెప్పా? కాదు, ఆ అమ్మాయిని బైక్ మీద పట్టుకోవడం గురించి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకేమన్నా దొరికాయా? ఇంకేమన్నా తెలుసా? చెప్పడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఆల్రెడీ తనకి పాత పరిచయాలు ఉన్నాయంట మేడం. ఆల్రెడీ అంటే 5 మెంబర్స్తో. నీకంటే ముందా? నీతో పాట? నాకంటే ముందే. ఇదెవరు చెప్పారు మీకు? ఇది మేడం, ఇదెవరు చెప్పారు? ఇది తను ఉన్నా అంటే పాత కంపెనీలు అటు ఉంటుంటే తను వేరే దాంట్లో జాయిన్ అయ్యి ఉంటుంది కదా మేడం. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ అమ్మాయికి పాత పరిచయాలు ఉన్నాయి. నీతో పాటు నువ్వు కాకుండా ముందుగా ఆల్రెడీ చాలా మందితో చేసింది. ఎంక్వైరీ చేస్తే అక్కడ కంపెనీకి వెళ్ళగానే అక్కడ మొత్తం చెప్పేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. అమ్మాయి ఐదుగురు బళ్ళు ఎక్కిందా? ఐదుగురితో పాటు తిరిగిందా? 5 కలిసి తిరిగింది అంట మేడం. వాళ్ళతో కూడా ఎవరితోనైనా రూమ్ లో ఉందంట? లివింగ్ లో ఎవరి దగ్గర లేదు. లవర్స్ మాత్రం మెయింటైన్ చేసింది. లవర్స్ మాత్రం మెయింటైన్ చేసింది మేడం. 5 కలిసి తిరిగింది. అది మీ అత్తగారిని అడిగావా నువ్వు ఇట్లా మీ అమ్మాయి ఇలాంటిదండి అని? అత్తగారిని అడగలేదు. మరి అడగాలి కదా నాన్న. కేసు పెట్టడానికి రెడీ కేసు పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు మరి మీ అమ్మాయి ఇలా తప్పు చేసింది కదా, మరి మీ అమ్మాయిని ఏం అడగరని చెప్పేసి మీ అత్తగారిని అడగలేకపోయావా? కూరగాయలకు మాత్రం షాపింగ్ కి పట్టుకెళ్ళావు, ఇవి అడగవా? 5 మీద కూడా కేసు వెయ్యాలి కదా మీ అత్తగారు. వెళ్ళి 5 మీద వెయ్యాలి, ఆ బండి ఎక్కినోటి మీద వెయ్యాలి. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకు ముందు వాళ్ళతో తిరిగినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ అయితే ఏం లేవు మేడం. కాకపోతే వీళ్ళు కంపెనీకి ఎంక్వైరీ చేస్తారు. కబుర్లే నీకు. సో కేవలం బైక్ ఇన్సిడెంట్ ఒకటే కాకుండా ఇంకా 5 తిరిగింది అన్న తర్వాత నువ్వు డిసైడ్ అయ్యావు ఇంక ఈ అమ్మాయి వద్దని. అవును, అంటే తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఇప్పుడు తిరిగింది కదా, ఇప్పుడే నా కాలం ముందు ఎలాగా తిరిగిందంటే గతంలో ఇంకా ఎన్ని చేసి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చావంటే సేఫ్ గా ఎలా బయటపడాలి వితౌట్ రేప్ కేసు, అంతే కదా? అంతే. వాళ్ళు ఆ కేసు ఈ కేసు పెట్టకుండా సేఫ్ గా ఎలా బయటపడాలి. మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఇంకా మా నాన్నగారు. రూమ్ వెకేట్ చేసావా? ఇక్కడ మేడం. ఇప్పుడు మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఉన్నారు కదా, వెకేట్ చేసావా? ఉన్నావా రూమ్ లో? వెకేట్ చేస్తాను. నువ్వు వెకేట్ చేసావు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి ఇప్పుడు కేసులు వేస్తానని వాళ్ళు భయపెడుతున్నారు. అవును, కేసులు వేసి ఇప్పుడు నా మీద రేప్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టేద్దామని చూస్తున్నారు మేడం. నన్ను కానీ జైల్లో పెట్టిస్తే మా నాన్నగారు హార్ట్ అటాక్ ఉంది. మరి ఆయన ఎందుకు ఇక్కడ తీసుకోవచ్చు? ఇప్పుడు నీ భాగవతం ఎక్కడే పడిపోతే చేసేటప్పుడు ఉండాలి కదా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా? వాళ్ళ ఎవరు కూడా ఉంది, ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని కూడా ఒకసారి పిలుస్తానండి. అలేఖ్య గారు రండి. అమ్మ మీరు కూడా రండి. మీ అమ్మగారు ఆవిడ? నమస్తే. చెప్పుడు మాటలు విని నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. మీరిద్దరు ఒక 2 months నుంచి ఒక రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారంట, నిజమేనా? ఏ ధైర్యంతో చేస్తున్నావు తల్లి? పైగా మీ అమ్మ కూడా ఉంటదంట అసహ్యంగా. చేసుకుంటానంటే ముందే కాపురం చేస్తా. అదంతా అయిపోయింది. ఆయన ఏమంటున్నారంటే ఈవిడ వేరే అతనితో బైక్ మీద కూర్చున్నాడు, గట్టిగా పట్టుకొని షికార్లు వేస్తుంది అని చెప్పేసి ఎలిగేషన్ వేస్తున్నాడు మీ మీద. అది నిజమా కాదా? ఏమా నిజమా కాదా? నువ్వు చూసావుగా ఆ రోజు కూరగాయలకు వెళ్ళినప్పుడు, నువ్వు మీ అబ్బాయి కూరగాయలకు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి ఎవరో నడుము పట్టుకుందట. రోజు 6 గంటలకు వచ్చేది మేడం జాబ్కి వెళ్ళి. ఒక రోజు లేట్ అయింది మేడం. నేను ఫోన్ చేసిన, ఏ అమ్మ ఇంకా రాలేదు, లేట్ అయింది 10 కావచ్చుందంటే, లేదమ్మా వర్క్ ఉంది ఎక్కువ అని టెన్షన్ లో పెట్టేసింది మేడం నన్ను 2 మాటలని. సరేలే పాపం టెన్షన్ లో ఉంది కదా, మా అమ్మాయి జాబ్ చేస్తుంది అని చెప్పి నేను అర్థం చేసుకుని ఉండిపోయినా మేడం. అయితే ఈ అబ్బాయికి ఎవరు చెప్పినాడంటే మేడం, నేను చూసిన కానీ తల్లి మనసు కదా మేడం, నేను బయట పెట్టలేదు. నేను వచ్చి అడిగిన, అయ్యా అమ్మ ఏమైందమ్మా బైక్ మీద తిరుగుతున్నావు అంటే, లేదమ్మా నువ్వు కానీ అపార్థం చేసుకుంటున్నావా, నేను ఆఫీస్లో చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ కాదమ్మా, నేను అందుకే తిరిగినానమ్మా డ్రాప్ చేస్తానంటే అన్నది మా కూతురు. తల్లి మనసు కాబట్టి నేను అర్థం చేసుకున్నా మేడం. ఈ అబ్బాయి కానీ చూసినాడంట, చూసిన అక్కడికి వచ్చి నేను తీసినాడు. ఏమత్తమ్మా మీ కూతురు ఇటు తిరుగుతుంది జాబ్ చేస్తుంది అని అన్నావు కదా, ఇటు తిరుగుతుంది ఏంది అత్తమ్మ అంటే, అట్లా అనుకాక నాన్న జాబ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ అని అనేది మా అమ్మాయి, నేను అడిగినాను, నువ్వు అట్లా అపార్థం చేసుకోకు అనే దానిలోకి అంటే అని నేను విచారించుకునే అత్తమ్మ. ఇప్పుడు 5 జాబులు చేసిందంట, 5 ఆఫీసులు మారింది, రోజు ఆఫీసులు మార్చినప్పుడల్లా రోజు ఒక్కంత ఉంటుందంట అని చెప్పాడు. చెప్తే నేనేమన్నాను, అట్లా అనుకాక నాయన ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర చూపినానా, నేను మా అబ్బాయిని నేను అడుగుతాను, మా అమ్మాయి తప్పు లేకుండాను నా కూతురు అనే కదా అని నేను చెప్పిన. కురూపులు లేవు అత్తమ్మ అన్నాడు. కురూపులు లేకుండా నువ్వెట్లా చెప్తావు మంది మాటలు విని అని చెప్పిన నేను. అయితే నేను చేసుకుని పెళ్ళి అత్తమ్మ అన్నాడు. అంటే ఇప్పుడు చెట్టా పట్టలు వేసుకొని అన్ని తిరిగినావు లోకమంతా చూసేదాకా, మీ ఇంట్లో ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటే ఎట్లా చెప్పు అని నేను అన్నాను. అంటే నేను చేసుకొని ఏం చేసుకుంటావు చేసుకో అంటే,
ఆ మాట నాకు నువ్వు అంత మాట నాకు, మా అమ్మాయిని నేను అడుగుతాను. ఇప్పుడు మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, నువ్వు వాడుకొని వదిలేసినావు మొత్తము, చెట్ట పట్టలు వేసుకొని మళ్ళీ తిరిగేసినావు మొత్తం ఊరల్లో తిరిగేదాకా చేసినావు. రేపు పొద్దున దాన్ని చేసుకోవాలంటే ఎవరు చేసుకోరు అని చెప్పి అబ్బాయిని అడిగిన. ఏమైనా చేసుకొని నేను చేసుకున్నాను గట్టిగా మాట్లాడాడు మేడం. గట్టిగా మాట్లాడితే పెద్ద గొడవలు అయినా ఇద్దరికి. అయినాక తర్వాత ఈ అబ్బాయి నేను అన్నాను పోలీస్ కేసు పెడతాను నేను అన్నాను మేడం. పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్న విషయం మీకు పూర్తిగా తెలుసా అమ్మా? తెలుసు మేడం, కానీ కొంచెం తెలుసు సార్, నాకు ఎక్కువ తెలియదు. మరి ఎలా ఒప్పుకున్నారమ్మా? పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల చెత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు కదా సార్, ఆ బయట తిరిగే బదులు ఇంట్లో ఉండమని అని చెప్పారా? అందుకని వేరే వాళ్ళకి ఇచ్చే బదులు ఎందుకులే అని చెప్పి. అసలు 5 నెలల్లో ఈ అబ్బాయి గురించి ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? మీరు ఎలా గ్రీన్ సర్టిఫికేట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఇమ్మెచ్యూర్ అనుకోవచ్చు, తెలియతాను అనుకోవచ్చు. మీరు అసలు ఎలా ఒప్పుకున్నారు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఒక రూమ్ లో ఉంటే ఒక తల్లిగా మీకు ఆ ధైర్యం ఏంటి? ధైర్యం అంటే కాదు సార్, అట్లా కాదు. ఇప్పుడు లోకం ఎట్లా చూసింది కదా, చెట్ట బట్టలు వేసుకొని తిరగంగా అమ్మాయిని చేసుకోరు, ఆడపిల్ల కదా ఇప్పుడు చూడాలంటే. సో బయట ఎక్కువ తిరగకుండా ఇంట్లో పెట్టారు మీ మీరు. దృష్టిలో చట్టా పట్టాలు వేసుకొని తిరిగితే పెళ్లి చేసుకోవాలి, అవునా? అందుకని నేను అంతేగా నువ్వు అనేది అమ్మాయిని వాడేసుకున్నాడు తిరిగేశాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలని. అన్నాను. అయితే పెళ్లి చేసుకున్నాక తిరుగుతారా, పెళ్లికి ముందే తిరుగుతారా? ఇది ఒక్క ఆన్సర్ చెప్పండి నాకు. అంటే తిరిగినారు కాబట్టి మేడం. అసలు పెళ్లికి ముందు మీ అమ్మాయి ఎందుకు తిరిగింది? నువ్వు మీ అమ్మాయి చెంప పగల కొట్టి అడగాల్సిన క్వశ్చన్ ని తిరిగారు కాబట్టి పెళ్లి చేసుకోండి అని ఎలా అంటావు? నీకు తెలుసుగా తిరుగుతున్నారని. తిరుగుతుందని తెలుసు మేడం. ఎందుకు ఊరుకున్నావు మరి? మా అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు అన్న. పెళ్లి చేసుకుంటే తిరగొచ్చా? అని అన్నది. ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటాడు, తిప్పుతావు, వాడు వద్దు అంటాడు, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటానంటాడు, పంపిస్తా ఉంటావా? 5 బైకులు ఎక్కిందంట ఇప్పటికి. నేను అడిగిన మేడం, అబ్బాయి అంటున్నాడు మేడం ప్రూఫ్లు చూపించమంటున్నా మేడం. నేను మా అమ్మాయిని నేను కడుపున పెట్టుకుంటలేను. ప్రూఫ్లు చూపించాలి మీకు. ఇద్దరు ఒకటే. అమ్మా ఒక్క నిమిషం, ఒకే ఒక మాట నేను అడుగుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ అబ్బాయి మనసులో ఏం పడుతుంది? ఈ అబ్బాయి మనసులో ఏముండుంటది? 5 నెలల క్రితం పరిచయం అయ్యి నెల తర్వాత ఇద్దరు సహజీవనం చేయటం మొదలు పెడితే కనుక తల్లి వచ్చి దగ్గరుండి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేయిస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి మీద ఒక ఆలోచన కాదు, మీ మీద ఒక తప్పుడు ఆలోచన ఇస్తుంది. ఎంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ ఏంటి, ఎంత ఓపెన్గా ఉన్నారు ఏంటి అని ఆలోచన వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇతని చెవులో ఆల్రెడీ 4-5 ఊదేశారు. నువ్వు ఒక్కడవే కాదురా, నువ్వు రేషన్ కార్డులో 8వ వాడో 9వ వాడో అని 5-6 ఊదేశారు అతని చెవులో. ఇక్కడ చూస్తే మీ బ్రాడ్ మైండెడ్నెస్, అక్కడ చూస్తే కనుక అందరూ సతకోటి కథలు చెప్పుకునేటప్పటికి ఆ అబ్బాయి మనసులో ఏం పడుతుంది? ఈ కుటుంబంలో ఇది ఒక ఆనవాయితీ అనమాట, పరిచయం ఒకటి ప్రతి వాడికి రూమ్ ఒకటి బుక్ చేసి ఇద్దరిని ఉంచుతారనమాట అనే ఆలోచన పడుతుందా పడదా? కాబోయే అల్లుడు పడతా పడతాయి సార్. నా బిడ్డను కాపాడుకోవటం కాదు, నిలదీవేస్తాను. ప్రూఫ్లు ఏంటమ్మా? నీ కళ్ళు ఎదురుకుంటేనే బైక్ మీద ఎక్కింది, నీ కళ్ళు ఎదురుకుంటేనే సహజీవనం చేసుకుంటున్నారు, ఇంకేం ప్రూఫ్లు కావాలి? కొద్దిగా ఆలోచన అనేది ఇంపార్టెంటే కాదా? తప్పు తల్లి, ఇదంతా పెళ్లి తర్వాత జరగవలసినటువంటి అంశం. గబుక్కని నువ్వు ఏదైనా గర్భవతి అయ్యి ఇంకోటి ఏదన్నా అయ్యి అతనికి ఏదన్నా అవుతే కనుక ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతే కనుక రోడ్డు మీద పడుతుంది జీవితం అని చెప్పి జాగ్రత్త చెప్పకపోగా ఓకే గో హెడ్, ఎక్కడ కొబ్బరికాయ కొడతాను గృహప్రవేశం చేసేయండి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అన్నారు సార్. అందుకే అదైంది. సరే బైక్ మీద వెళ్ళింది, అది నువ్వు చూసావు, లాగి చెంపదెబ్బ కొట్టావా? కొట్టాను మేడం. అంటే నమ్మకంగా చెప్తాను అంటే మేడం పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పినాడు మేడం. అమ్మ మీ ఇంట్లో వాళ్ళు సహజీవనం ఒప్పుకున్నాం, వాళ్ళ ఇంట్లో కానీ ఒప్పుకున్నాం మేడం. వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు, ఇద్దరు కలిపి రూమ్ తీసుకొని సహజీవనం చేయడానికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే. వాళ్ళకి ఇప్పుడు విషయం తెలిస్తే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు మొర్రో అంటున్నాడు ఆ అబ్బాయి. నువ్వేంట్రా అంటే తిరిగారు కాబట్టి పెళ్లి చేస్తాం, తిరిగారు కాబట్టి. మీ అమ్మాయి అతను ఒక్కడితోనే తిరగట్లా, ఇంకో 5గురితో తిరిగింది. అది తెలిసిన ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి బ్యాడ్ గా చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉండదు కదా. నీకు ఎవిడెన్స్లు చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కరు కాదు, ఈ వేరే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారంట మీ అమ్మాయి గురించి. అసలు మీ అమ్మాయి యొక్క ప్రవర్తన, ఈ అమ్మాయికి పరిచయమైన వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి కిషోర్ ఒక్కడేనా? అంతకుముందు ఎవరన్నా ఉన్నారా? ఉన్నట్టుగా చెప్పండి, పర్లేదు, తప్పలేదు. సార్ ఎవరు లేదు సార్ నాకైతే. మా అలేఖ్య చెప్పు. అలేఖ్య నువ్వు మాట్లాడాలి, ఇక్కడ మీ అమ్మాయి మాట్లాడుతుంది మొత్తం. నీ గురించి చెప్పాడు ఆ అబ్బాయి. నీ ఒక్కడనే కాదు, నాకన్నా 5 ఉన్నారు, ఇంతకు ముందు ఆఫీస్ దగ్గర లవర్లు ఉన్నారు, వాళ్ళతో దొరుకుతుందని చెప్పేసి అనేస్తున్నాడు అబ్బాయి. అయినా నీకు ఒక అబ్బాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఇంకొక బైక్ ఎక్కి అలా పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటమ్మా? అవసరం ఏంటి చెప్పు? ఏంటి అంత పడిపోతానని భయం బండి మేంచి? అసలు బండి మీద వెళ్ళాల్సిన పని ఏంటి? ఆఫీస్ టైమింగ్ లో పని చేసుకుని హ్యాపీగా పికప్ చేసుకోమంటే ఆయన పికప్ చేసుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మీ అమ్మాయి చెప్తుంది అనుకున్న టైంకి రావంట, ఆఫీస్ అయ్యేది ఒక టైం, ఇంటికి వచ్చేది ఒక టైం అంట. సరే వర్క్ ఉంది, మరి వాళ్ళ బైక్ మీద ఎందుకు రావాలి? ఇప్పుడు ఈ జనరేషన్ లో బోల్డ్ అని క్యాబ్లు ఉన్నాయి. లేదంటే చెప్పాలి, ఏమండి ఇలాగ నేను వేరే వాళ్ళ బైక్ మీద లిఫ్ట్ తీసుకున్నాను, ఇక్కడ వరకు వస్తున్నాను, ఒకప్పుడు బజార్కి వెళ్తూ కాయగూరలు కొంటున్నాను, ఎక్కడన్నా చూస్తే కనుక అపార్థం చేసుకోకండి అని ఏదో ఒకటి చెప్పాలిగా. నమ్మకం ఉందని అలా ఎక్కాను. ఏం మాడుతున్నావు అమ్మా? ఇప్పుడు ఈ అబ్బాయి అలాగే ఇంకొక అమ్మాయిని ఎక్కించుకొని తిరిగి అలాగే పట్టుకొని తిరిగితే నువ్వు ఊరుకుంటావా? ఫ్రెండ్స్ అని వదిలేస్తావా నువ్వు?
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.